చేస్తూ వచ్చాం. ధ్యానం చేసిన తర్వాత యాక్చువల్గా నేనేమనుకున్నానంటే 13th చాప్టర్లో శ్రేష్టమైన క్రైస్తవ జీవితం గురించినటువంటి సంగతులను ధ్యానించాలని నేను నా ఆలోచన ఉండే. 13th అధ్యాయంలో మొట్టమొదటి సహోదర ప్రేమ అనేటువంటి విషయం గురించి నేను చాలా సంగతులను ప్రిపేర్ అయ్యాను చెప్దామని. కానీ అక్కడ గమనిస్తే 11వ అధ్యాయం మొత్తం చెప్పాను మీకు. 11వ అధ్యాయంలో చాలా సంగతులు మొత్తం కాకపోయినా 11వ అధ్యాయం దాదాపు మనం 6 నెలలు ధ్యానం చేస్తూ వచ్చాం. 13వ అధ్యాయానికి వెళ్ళే ముందు మధ్యలో ఒక అధ్యాయం ఉంది. ఏదది? 12వ అధ్యాయం. ఇది చెప్పకుండా మళ్ళీ 13వ అధ్యాయాలకు జంప్ కావటం ఎందుకు అని నేను మళ్ళీ బ్యాక్ వచ్చి 12వ అధ్యాయం కవర్ చేసుకొని, ఇప్పుడు మాకు కాలేజీలో పాఠాలు చెప్పే సిలబస్ ఉంటుంది. ఆ సిలబస్ ప్రకారం చెప్తాం. కూడికలు తీసివేతలు నేర్పించిన తర్వాతనే హెచ్చవేతలు అంటారేనా, మర్చిపోతున్నాం. అంతేగా, మల్టిప్లికేషన్ అండ్ డివిజన్, భాగాహారం ఇది నేర్చుకోకుండా అవి చెప్పడానికి లేదు. అట్లాగే బైబిల్ను కూడా మాకు ఎలా అనిపిస్తే అలా చెప్పడానికి కూడా లేదు. అది కూడా దేవుడు క్రమంలో పెట్టాడు. ఆ క్రమంలో అంటే ఒక పుస్తకము లేదా చాప్టర్ వైజ్గా వెళ్ళటమే సంఘమునకు క్షేమాభివృద్ధి. అది మన సంఘంలో మన ప్రయత్నం కూడా అదే. ఏదో అనిపించింది అని చెప్పేసేసి నా సొంతంగా నేను ఆలోచించిగో వీళ్ళెవరో ఎక్కువ మాట్లాడుతున్నారు, ఇక్కడ ఎక్కువ మాట్లాడే వాళ్ళకి ఈ వర్తమానం అని అట్లా చెప్పుకోవడానికి లేదు. నాకు దేవుని వాక్యాన్ని ఆ కాంటెక్స్ట్లోనే వివరించాలనేది మన ప్రయత్నం. అక్కడ మీరు కూడా గమనించాల్సింది ఏంటంటే, ఇప్పుడు సామాన్య మన మధ్యకు వచ్చిన ఒక బుక్ తీసుకున్నారు. అంతకుముందు రూతు గ్రంథం తీసుకున్నారు. రూతు గ్రంథంలో అధ్యాయాలని కవర్ చేశారు. దాని తర్వాత లాస్ట్ ఇయర్ జనవరిలో వచ్చినప్పుడు ఉజ్జీవం అనే మాట మీద యెషయా గ్రంథంలో నుండి వ్యక్తిగతమైన ఉజ్జీవము, సంఘములో ఉజ్జీవము, సమాజంలో ఉజ్జీవము, కుటుంబంలో ఉజ్జీవము, ఆ ఉజ్జీవము అనేటువంటి కాంటెక్స్ట్లో వివరిస్తూ వచ్చారు. కనుక నేటి దినాల్లో క్రైస్తవ సంఘాల్లో, క్రైస్తవ సమాజాల్లో లోపించింది ఏంటి అంటే, ఇట్లా సీక్వెన్షియల్గా చెప్పటం అనేది తగ్గిపోయింది. కనుక మన ప్రయత్నం అంతా కూడా అదే. మేము కూడా ప్రార్థన చేయండి. ఈ సంవత్సరం మరి మేము ఈ వారంలో కూడుకొని, ఎవరైతే నాయకులంగా ఉన్నామో మేము కూడుకొని ఈ సంవత్సరానికి మన సంఘానికి ఇయర్ ప్లాన్ చేయాలి. ఏమేమి కూడికలు పెట్టాలి, ఎప్పుడు పెట్టాలి. మా ఆలోచన అయితే ఒక 2 యూత్ రిట్రీట్లు, ఒక ఉమెన్స్ రిట్రీట్ సంవత్సరానికి, ఒకటి ఫ్యామిలీ రిట్రీటు, తర్వాత ప్రత్యేకమైనటువంటి కూడికలు ఎట్లాగూ మనకు ఉంటాయి. ఇవి అన్నీ కూడా ప్లాన్ చేసుకొని ముందే స్పీకర్స్ని మాట్లాడుకొని పెడదామని ఈ సంవత్సరం ప్లాను. అట్లాగే మేము బోధించే 3-4 ఎవరైతే ఉన్నామో మేము ఎపిజోడస్గా కాకుండా ఒక పుస్తకం తీసుకొని, నేను ఈ పుస్తకంలోంచి కొత్త నిబంధనలోంచి ఒకళ్ళు, పాత నిబంధనలోంచి ఒకళ్ళు, కీర్తనల గ్రంథంలోంచి ఒకళ్ళు, ఇట్లా ప్లాన్ చేసుకొని దానికి ముందు కొనసాగినట్లుగా. అట్లా ఇప్పుడు మన దగ్గర కూడా కొత్త వారు రెడీ కావాలి. భద్రాజీ ఉన్నాడు, సునీల్ ఉన్నాడు. ఇక్కడ ఇలాంటి కొత్త వాళ్ళందరూ కూడా వాక్యంలో తర్పీదై వారు కూడా దేవుని వాక్య పరిచర్లోకి రావాలి. కనుక సంఘము యొక్క ప్రోగ్రెస్సు, మధు కూడా ఉన్నాడు. కనుక సంఘము యొక్క ప్రోగ్రెస్సు, వీటి గురించి దయచేసి మీరు భారంగా మీ వ్యక్తిగతమైన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకునండి. రండి ఇప్పుడు హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము మొదటి 2 వచనాలు మనం కలిసి చదువుకుందాం. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము మొదటి 2 వచనములు. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును, సులువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదుము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానము నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనము యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. చాలమ్మా. ప్రేమగల తండ్రి, చదవన్న వాక్య భాగమును మీరు ఆశీర్వదించండి ప్రభా. మా కొరకే మీరు విరిచి దీన్ని వడ్డించండి. నిలబడుచున్న మీ దాసుడు ఎంతో బలహీనుడు, నిష్ప్రయోజకుడు మీరు ఎరుగుదురు. కనుక దైవికమైన కృపచేత మీరు సహాయపడండి. వాక్యం వింటున్న వారి హృదయాలను కూడా సిద్ధపరచండి. బలహీనమైన శరీరాలను జ్ఞాపకం చేసుకునండి, బలపరచండి. మెట్టుకు నాయన మా సమయాన్ని
ఆశీర్వాదకరంగా దీవెనకరంగా చేయమని యేసు ప్రభు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. కొత్త నిబంధనలో ఉన్నటువంటి 27 పుస్తకాలలో 4 సువార్తలు, ఒక ప్రకటన గ్రంథము, ఒక అపోస్తల కార్యముల చరిత్ర గ్రంథము, ఈ 6 పోతే మిగిలిన 21 పుస్తకాలు కూడా పత్రికలు, ఉత్తరాలు. ఈ 21 ఉత్తరాల్లో 13 పత్రికలు పౌలు గారు రాశాడు. దాంట్లో 9 సంఘ పత్రికలు, 4 వ్యక్తిగతమైనటువంటి పత్రికలు. మిగిలినటువంటి 7 పత్రికల్ని, అంటే 13, 7, 20 అవుతాయి. 7 పత్రికల్ని సాధారణ పత్రికలు, జనరల్ ఎపిజల్స్ అంటారు. పేతురు రాసిన 2 పత్రికలు, యోహాన్ రాసిన 3 పత్రికలు, యాకోబు పత్రిక, యోధా పత్రిక, వీటిని జనరల్ ఎపిజల్స్, సాధారణ అంటే ఒక పర్టిక్యులర్ సంఘానికి కాకుండా అన్ని సంఘాలకు వర్తించేటట్టు రాసిన పత్రికలు జనరల్ ఎపిజల్స్. ఇక మిగిలింది ఏంటి? హెబ్రీ పత్రిక. ఈ పత్రిక ఎవరు రాశారో మనకు తెలియదు, కానీ ఈ అద్భుతమైన శ్రేష్టమైన పత్రిక కాంటెక్స్ట్, సందర్భం ఏంటి అంటే, దేవుని ప్రజలైన ఇశ్రాయేలీలలో నుండి, యూదులలో నుండి కొంతమంది యేసు ప్రభువును నమ్ముకొని వారి పాత యూదా మతమును విడిచిపెట్టారు. అనగా వారు బలులు, మందిరము, యాజకులు, అహరోను సంతానము వారిని విడిచిపెట్టి యేసు ప్రభు వారిని వెంబడించారు. ఆరంభంలో బాగానే కొనసాగింది, కానీ కాలక్రమేణా శ్రమలు, ఇబ్బందులు, కష్టములు. చూడండి 10వ అధ్యాయం 32వ వచనం. మీరు వెలిగింపబడిన మీదట శ్రమలతో కూడిన గొప్ప పోరాటము ఉంది. అంతేకాదు 33వ వచనము, నిందలు. ఒక విధంగా చూచితే నిందలు. రెండవది బాధలు, పోరాటము, నిందలు, బాధలు. 34వ వచనము, ఆస్తి కోల్పోవుట, ఖైదులో ఉన్న వారిని ఖైదులు వచ్చాయి. 34వ వచనం చివరి భాగం, ఆస్తి కోల్పోవుటకు సంతోషముగా, ఇది వారి జీవితం. శ్రమలున్నాయి, గొప్ప పోరాటం ఉంది, నిందలు, బాధలు, ఖైదులు, దాని తర్వాత ఆస్తి కోల్పోవటం. ఇలాంటి గొప్ప భారమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు వీరు కొంత వెనక్కి చూడటం మొదలుపెట్టారు. ఏంటి అంటే, మనం ఎన్నుకున్న మార్గం సరైనదేనా? అసలు మనం ఏమైనా తప్పు పని చేశామా? యేసు ప్రభువుని నమ్ముకొని ఆ పాత అహరోను యాజకులని, ఆ మందిరాన్ని, ఆ బలిపీఠాన్ని, ఆ బలులు అర్పణలను వదిలిపెట్టి మేము ఈ కొత్త మార్గంలోకి వచ్చాం, ఇది మంచిదేనా? కొన్నిసార్లు మన జీవితాల్లో కూడా మనం ప్రభువుని నమ్మిన తర్వాత సాధారణంగా మనకున్న కన్సెప్షన్ ఏంటంటే, ప్రభువుని నమ్ముకుంటే అంత చక్కగా జరిగిపోతుంది. మనం లేటుగా వెళ్ళినా బస్సు లేటుగా వస్తుంది, బస్ మిస్ కాదు, ఇట్లాంటి అన్నమాట. అన్నీ మనం అనుకున్నాయని కరెక్ట్గా పర్ఫెక్ట్గా జరగటం, ప్రభు భలే సహాయపడ్డాడు అనుకో. కానీ క్రైస్తవ జీవితం అలానే ఉండదు. క్రైస్తవ జీవితంలో శ్రమలు, హింసలు, ఇబ్బందులు వస్తూ ఉంటాయి. అవి రాగానే మన ప్రతిస్పందన ఎలా ఉంటుంది అంటే, ఏం జరుగుతుంది ఇది అంటే, ఫస్ట్ నేను ఎంచుకున్న మార్గం సరైనదేనా? అనారోగ్యములు వచ్చినప్పుడు, మనం అనుకున్నది జరగనప్పుడు ఈ పరిస్థితిని సాతానుడు వాడుకొని ఏం చేస్తాడు అంటే, ఇదిగో నువ్వు సేవిస్తున్న దేవుడు అంత మంచోడేమి కాదు, నిన్ను ప్రేమించట్లేదేమో కదా. యేసు ప్రభుతో కూడా చెప్పాడు, నువ్వు దేవుని కుమారుడు అయితే ఎందుకు ఆకలిగా ఉంటావు? రాళ్లను రొట్టెలుగా చేసుకో. నువ్వు దేవుని కుమారుడవే కదా, నీ తండ్రి నీకు ఎందుకు ఇవ్వట్లేదు? నాకు మొక్కు, నేను ఇదంతా నీకు ఇస్తాను. నువ్వు మీ తండ్రి నీకు ఇవ్వట్లేదు, మీ తండ్రి ఇవ్వగలుగుతాడు, మీ తండ్రికి శక్తి ఉంది, వేరే వాళ్ళకి ఇచ్చాడు, వాళ్ళని సేవించని వాళ్ళకి ఇచ్చాడు, కానీ నీకు ఇవ్వట్లేదు అంటే నీ మీద ప్రేమ లేదేమో, లేకపోతే నువ్వు మంచిదానివి కాదేమో, నువ్వు మంచివాడవు కాదేమో. సాతానుడి పరిస్థితిని బాగా వాడుకుంటూ ఉంటాడు. ఈ ఇశ్రాయేలీలు కూడా, యూదా విశ్వాసులు కూడా అదే డైలమాలో ఉండగా, ఈ గ్రంథకర్త ఎవరో తెలియదు, పేరు తెలియదు, కానీ వారిని ప్రోత్సహిస్తూ, వారిని ఆదరిస్తూ, వారిని బలపరుస్తూ ఈ ఉత్తరం రాశాడు. మామూలుగా వారిని ప్రోత్సహించాలంటే ఏం ఉత్తరం రాయాలి? 13 అధ్యాయాల ఉత్తరం రాశాడు. మనమైతే ఏం రాద్దాము? ఏం కంగారు పడకండి, 2 నెలల్లో పోతాయి మీ శ్రమలన్నీ, 3 నెలల్లో పోతాయి, 6 నెలల్లో పోతాయి, సంవత్సరంలో పోతాయి.
అది అసలు ఆ విషయం రాయాలి. ఎప్పుడు పోతాయో చెప్పలా, ఎలా పోతాయి. పోనీ శ్రమలు పోవాలంటే 4 సూత్రాలు 5 సూత్రాలు, ఇదిగో ఇన్ని రోజులు ఉపవాస ప్రార్థన చేయండి, లేకపోతే మీరు ఇలా చేయండి అలా చేయండి, చేయొద్దని నేను అట్లా. ఆ టెక్నిక్స్ చెప్పలా, ఆ చిట్కాలు చెప్పలా, షార్ట్ కట్స్ చెప్పలా. ఏం చెప్పాడు అంటే శ్రమలు ఎప్పుడు పోతాయో చెప్పలా, ఎలా పోతాయో చెప్పలా, పోవాలంటే మీరేం చేయాలి అని చెప్పలా. ఏం చెప్పాడు అంటే యేసు వైపు చూడండి, యేసు వైపు. దట్ ఈస్ ద ఓన్లీ సొల్యూషన్. క్లియర్గా మన జీవితంలో ఏ పరిస్థితి ఉన్నా, అది ఎలాంటి సమస్య అయినా, ద ఓన్లీ సొల్యూషన్ దట్ వీ కెన్ హ్యావ్ ఈజ్ లుక్ ఎట్ జీసస్. యేసు ప్రభు వారి వైపు చూడండి. మనం 3వ అధ్యాయం మొట్టమొదటి వచనం, కావున ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా, మనం ఒప్పుకునే దానికి అపోస్తలుడును ప్రధాన యాజకుడైన యేసు మీద లక్ష్యముంచుడి. ఆయన మీద మీరు కన్నులు శ్రమల మీద ఉంచకండి, మీ కన్నులు మీ మీద ఉంచకండి. మీరు మీ గురించి ఆలోచించకండి, మీరు శత్రువు గురించి ఆలోచించకండి, మీరు మీ పరిస్థితుల మీద ఆలోచించకండి, మీరెంత బలహీనలో చూడకండి, మీ శత్రువు ఎంత బలవంతులో చూడకండి, మీ పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయో దాని గురించి ఆలోచించి చింతించకండి. ఎవరి వైపు చూడండి? యేసు ప్రభు వారి వైపు చూడండి. ఇప్పుడు మనం చదివిన 12వ అధ్యాయంలో కూడా విశ్వాసమున కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. యేసు ప్రభు వారి వైపు చూడండి. సాతాను ఏం చెప్తాడు? మనుషుల వైపు, ఓ చూడు నీ శత్రువులు ఎంత బలంగా ఉన్నారో, ఇదిగో నీ పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయో, నువ్వెంత బలహీనుడవో చూడు కదా. ఇశ్రాయేలీలు దేవుడు వెళ్ళి ఆ కానాను దేశం జయించమంటే పోయి చూసొచ్చి అంటారు, వాళ్ళు ఎలా ఉన్నారు? ఉన్నత దేహులు. మేము ఎలా ఉన్నాం? మిడతల్లాగున్నాం. గొలియాతును చూసి ఇశ్రాయేలు అందరూ పారిపోతున్నారు. ఎందుకు? వాడు 9 అడుగులు ఎత్తున్నాడు, 6 మూరల జానడు. ఆ లెక్క ప్రకారం మూర అంటే 1.5 feet, 9 అడుగుల కంటే ఎక్కువ ఉన్నాడు. కానీ ప్రజలందరూ వాడిని చూస్తున్నారు, తమ వైపు చూసుకుంటున్నారు. కానీ దావీదు వచ్చి ఎవరు చూస్తున్నాడు? జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు అంటే తన దృష్టి దేవుని మీద ఉంది. సాతాను ప్రయత్నం అంతా ఏంటంటే మన దృష్టి మళ్లించాలని. పేతురు గారు కూడా నీళ్ళలో దిగాడు, గొప్ప విశ్వాసంతో దిగాడు, నడిచాడు. కానీ ఏం చూసి భయపడి మునిగిపోసాగాడు? గాలిని చూచి భయపడి. అంటే యేసు ప్రభుని చూసినంతసేపు నడిచాడు. ఎప్పుడైతే గాలిని చూశాడో, ఓయమ్మ నేనేనా నడిచేది, ఇంత పెద్ద గాల్లో నేట నడుస్తా, భయపొచ్చేసింది, మునిగిపో. కాబట్టి క్రైస్తవ జీవితంలో పిల్లరా, మన జీవితం మొత్తానికి నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే ప్రభు వైపు చూడటం. దావీదు గొప్ప విపత్కర పరిస్థితి వచ్చింది. దావీదు పారిపోతున్నాడు, తనకెవరు సైన్యము లేరు, అప్పులు గలవాళ్ళు, ఇబ్బంది గలవాళ్ళు, అసమాధానంగా ఉన్న ఇట్లాంటి అల్లరి చిల్లరి జనమంతా వస్తే వారికి నాయకుడై రోజు వారిని పోషిస్తూ 600 మందిని వెంట పెట్టుకొని తిరుగుతున్నాడు. కానీ ఒకానొక సమయం వచ్చింది, దావీదు చేసిన పొరపాటు వల్ల, పొరపాటు అంటే అవిశ్వాసం వల్ల పోయి అమాలేకీల దగ్గర చేరాడు. క్షమించండి, ఫిలిష్తీయుల గాతు దగ్గర చేరాడు. ఆ గాతు దగ్గర సిక్లగులో ఉన్నప్పుడు అమాలేకీలు వచ్చి మొత్తం ఎత్తుకొని పోయారు. భార్యని, పిల్లల్ని అందరిని ఎత్తుకొని పోయారు. ఎవరు లేరు, అందరు కూర్చొని ఏడుస్తున్నారు. అప్పుడు వాళ్ళందరిలో తిరుగుబాటు వచ్చింది. ఏం తిరుగుబాటు వచ్చింది? ఈ దావీదు చేయబట్టే మనకి కష్టాలన్నీ అని చెప్పి తమ నాయకుని మీద రాళ్ళు ఎత్తారు, చంపుదామని, దావీదును చంపుదామని రాళ్ళు ఎత్తారు. ఇప్పుడు దావీదు ఏం చేయాలా? కృంగిపోవాలా. కనుక రాయబడిన మాట ఏంటి? దావీదు తన దేవుడైన ధైర్యము తెచ్చుకుని, రండి రా ప్రార్థన చేద్దా, ఆగండి మీరు ఆగండి, రాళ్ళు తర్వాత ఎదురులేండి అన్నాడేమో. మరి రాయబడలేదు డైలాగ్స్ అని. కానీ అరే మీరు రాళ్ళు ఎదురులే కానీ తర్వాత ఎదురు ఉండండి, ఆగండి, మీ సంగతి తర్వాత చెప్తాను, ముందు ప్రార్థన చేద్దాం బట్టండి అని చెప్తే ప్రార్థన దేవుడిని అడిగితే దేవుడు అన్నాడు, నువ్వు పో అన్నాడు, నీకు అప్పగిస్తాను అన్నాడు. అంటే దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం. కానీ మన జీవితంలో కూడా పరిస్థితులను బట్టి మనకు ధైర్యం రాదు. అందుకోసం యేసుప్రభు చెప్పాడు, చింతించకండి. ఎవడు చింతించుట వలన తన ఎత్తు మూరెడెక్కువ, ఒక నల్ల వెంట్రుకను తెల్లగానైనను, తెల్ల వెంట్రుకను నల్లగానైనను నువ్వు చెయ్యలేవు. మన ఆలోచన వల్ల, మన చింత వల్ల ఏది మారదు. ప్రాస్పెరిటీ బోధకులు ఏం చెప్తారంట, నువ్వు అనుకో, నువ్వు డబ్బులు ఉన్నాయి అనుకో, మొత్తం మారిపోద్దంట. మనం అనుకుంటే ఏం మారదు. యేసుప్రభు చెప్పాడు, తెల్ల వెంట్రుక కూడా నల్లగా కాదు, నువ్వు ఎంత అనుకున్నా ఎంత చింతించినా ఉన్న ఇంటికి ఊడిపోవడం తప్ప ఇంకా వేరే సొల్యూషన్ లేదు అక్కడ చింతిస్తే.
కనుక మన దృష్టి ఎవరి మీద ఉండాలంటే యేసు ప్రభు మీద. కాబట్టి ఆ విషయాన్ని చెప్తున్నాడు. మనం గతంలో ధ్యానం చేసాం. మనం లోపలికి వెళ్ళిపోదాం పాఠంలోనికి. మొట్టమొదటి 4 అధ్యాయాలు ఆయన గొప్ప వ్యక్తి, ఆయన ఇచ్చిన రక్షణ గొప్ప రక్షణ. గొప్ప వ్యక్తి, గొప్ప రక్షణ. ఎవరికంటే గొప్పవాడు? దేవదూతల కంటే గొప్పవాడు. తర్వాత మానవ స్వభావం ధరించుకున్నాడు. అందుకోసం రాయబడింది, ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యం చేస్తే ఎలాగూ తప్పించుకుందాం. దాని తర్వాత మోషే కంటే గొప్పవాడు, యెహోషువ కంటే గొప్పవాడు. 5వ అధ్యాయము 5, 6, 7 అధ్యాయాల్లో ఆయన గొప్ప ప్రధాన యాజకుడు, నిత్యముండే ప్రధాన యాజకుడు. కాబట్టి ఏం రక్షణది? మొట్టమొదటి 4 అధ్యాయాలు గొప్ప రక్షణ. 5, 6, 7 అధ్యాయాలు నిత్య రక్షణ. 5వ అధ్యాయంలో మనం చదువుతాం అన్నమాట, ఇటర్నల్ సాల్వేషన్. ఎందుకు గ్రేట్ సాల్వేషన్? ఆయన ఇచ్చిన ఆయన గొప్పవాడు, ఈజ్ గ్రేట్ పర్సన్. ఇటర్నల్ సాల్వేషన్. ఎందుకు ఇటర్నల్ సాల్వేషన్? ఆ ప్రధాన యాజకుడు నిరంతరం ఉండే యాజకుడు, ఎక్కడ చనిపోడు ఆయన ఎల్లప్పుడూ ఉంటాడు. ఆయన అధికారం, ఆయన రాజ్యమునకు మితి లేదు, ఆయన రాజ్యమునకు అంతము లేదు. మూడవది ఏం చూసామంటే పూర్ణ రక్షణ, కంప్లీట్ సాల్వేషన్. ఎందుకు? ఆయన చేసిన బలి 8, 9, 10 అధ్యాయాల్లో కొంచెం ఓవర్లాప్ అవుతుంది. బట్ ఆయన అర్పించిన బలి సంపూర్ణమైన బలి, ఇక దానికి ఏం యాడ్ చేయడానికి లేదు. గొప్ప రక్షణ, నిత్య రక్షణ, సంపూర్ణ రక్షణ. ఈ విషయాలు చెప్పి 10వ అధ్యాయం వరకు 11వ అధ్యాయంలో వారికి జీవితాలు చూపించాడు. హేబేలు జీవితం విశ్వాసముతో కూడిన అర్పణ, హానోకు జీవితం విశ్వాసముతో కూడిన నడక, నోవహు జీవితం విశ్వాసముతో కూడిన పని, అబ్రహాము జీవితం విశ్వాసముతో కూడిన సమర్పణ, ఎక్కడికి వెళ్ళవలనో ఎరగకయే బయలు వెళ్ళను. విశ్వాసంతో కూడిన యాత్రికుని జీవితం, తాను తన వాగ్దానమునకు సమాన వారసులైన ఇస్సాకు, యాకోబను వారును వాగ్దత్త దేశములో పరవాసులైనట్లుగా జీవించారు. దాని తర్వాత విశ్వాసముతో మరణం. ఎవరెవరు? యాకోబు ఏం చేశాడు? మరణించే టైంలో ఇస్సాకు యాకోబును దీవించాడు. మరణిస్తున్నప్పుడు యాకోబు యోసేపు కుమారులను దీవించాడు. యోసేపు తన యొక్క ఎముకలను గురించి చెప్పాడు, అయ్యా దేవుడు వస్తాడు, మిమ్మల్ని తీసుకుని వెళ్తాడు. విశ్వాసంతో కూడిన నిర్గమనం. దాని తర్వాత విశ్వాసంతో కూడిన మోషే జీవితాన్ని మనం చూస్తూ వచ్చాం. దాని తర్వాత విశ్వాసంతో కూడిన దావీదు జీవితాన్ని కూడా చూస్తుండగా ఇప్పుడు వీళ్ళందరినీ ముందు పెట్టి వీరికి ఏం చెప్తున్నాడంటే, ప్రియులారా, ఇంత గొప్ప సాక్షి సమూహం మన ముందు ఉండగా, అంటే మనం చూస్తుండగా వీళ్ళని ముందు పెట్టుకొని మన ఎదుట ఒక పందెం ఉంది. ఈ పందెములో పరిగెత్తాలంటే, పందెం, ఈ పదం రాసుకోండి, పందెము. ఈ పందెంలో పరిగెత్తాలంటే 2 విషయాలు చేయాలి, 3 విషయాలు చేయాలి. విడిచిపెట్టాల్సిన కొన్ని ఉన్నాయి. ఏం విడిచిపెట్టాలన్నాడు చెప్పండి? అక్కడ ఏముంది? దాని కూడా ఒక పదం ఉంది, ముందు పదం ఉంది నాన్న. ప్రతి భారమును, ఎవ్రీ వెయిట్, ప్రతి భారమును. రెండవది ఏం విడిచిపెట్టాలి? సులువుగా చిక్కులబెట్టు పాపము. ఈ 2 విడిచిపెట్టాలి. విడిచిపెట్టి ఏం చేయాలి మరి? విశ్వాసమున కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు విడిచిపెట్టాలి, ఆయన వైపు చూడాలి. మరి ఈ పందెంలో ఏం చేయాలి? ఇటుపక్క వద్దాం, పరిగెత్తాలి. ఎలా పరిగెత్తాలి? ఓపికతో పరిగెత్తాలి. ఇన్ని విషయాలు మనం ధ్యానించడం కష్టం, కొన్ని విషయాలు మనం ధ్యానం చేస్తాం. పందెము, ఈ పందెములో పరిగెత్తాలంటే కొన్ని నియమాలు ఉన్నాయి. విడిచిపెట్టాల్సినవి ఉన్నాయి, చూడాల్సింది ఉంది. విడిచిపెట్టాల్సింది ఏంటి అంటే ప్రతి భారం. ఏ పందెం గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ? పరుగు పందెం గురించి మాట్లాడుతున్నాడు. పరుగు పందెంలో పాల్గొనే వాళ్ళు సూట్ వేసుకొని, తల క్యాప్ పెట్టుకొని, మంకీ క్యాప్ పెట్టుకొని పరిగెడతారు. ఇప్పుడు చూసారా మీరు కదా? పరిగెత్తే వాళ్ళు చూస్తాడు, ఏం చూస్తారు? చిన్నది ఏదో కొంచెం వాళ్ళు కప్పుకోవడానికి, సిగ్గు కలగకుండా కప్పుకోవడానికి ఎంత సన్న అయితే అంత సన్న వస్త్రాలు వేసుకొని పరిగెడతారు. ఎందుకు? ఈ పరుగుకి ఈ బట్టలన్నీ అడ్డం వస్తాయి. మంచిగా బంగారం వేసుకొని, చెవులకి దిద్దులు పెట్టుకొని, లేకపోతే అన్నీ పెట్టుకోండి. ఎందుకు? పరుగులు అవి కుదరదు. అట్లాగే క్రైస్తవ పరుగు పందెంలో భారము విడిచిపెట్టాలి.
రెండవది సులువుగా చిక్కులో పెట్టు పాపము విడిచిపెట్టారు. ఏంటి ఆ సులువుగా చిక్కులో పెట్టే? పాపములు కాదు, పాపము సింగులర్. ఏ పాపం గురించి మాట్లాడుతున్నాడు? వ్యభిచారమా, అవిధేయత, లేకపోతే దొంగతనమా, నరహత్య? ఈ కాంటెక్స్లో ఈ పత్రిక మొత్తం ఏం చెప్తుంది? విశ్వాసము, విశ్వాసము, విశ్వాసం. కాబట్టి ఏ పాపం అది? అవిశ్వాసం అనేది. వీటిని విడిచిపెట్టి మన దృష్టి అంతా ప్రభు వైపు చూస్తూ ఓపికతో పరిగెత్తాలి. ఈరోజు మన ధ్యానాంశం ఏంటంటే ఆ పందెము అనేటువంటి మాట. ఆ పందెము అనే పదం ఈ కొత్త నిబంధన గ్రీకు భాషలోను, పాత నిబంధన హెబ్రీ భాషలోను రాయబడ్డాయి. కొత్త నిబంధన గ్రీకు భాషలోను, పాత నిబంధన హెబ్రీ భాషలోను రాయబడ్డాయి. ఈ కొత్త నిబంధనలో గ్రీకు భాషలో ఈ పందెము అనే పదం వాడబడిన పదం ఏంటంటే యాగన్, AGON. అంటే ఇంగ్లీష్లో రాస్తే, గ్రీకు భాషలో ఏజీ ఉండదు, యాగన్. యాగన్ అనే పదం ఎక్కడి నుంచి డెరైవ్ అయిందంటే యాగనీ. యాగనీ అంటే ఏంటి? వేదన, బాధ, శ్రమ, హింస, పోరాటం. ఈ పదం, ఈ గ్రీకు పదం కొత్త నిబంధనలో ఎక్కడెక్కడ వాడబడిందో చూస్తే ఎక్కువ సార్లు లేదు, మీకు ఇక్కడ కాక మిగతా 5 సార్లు ఉంది. ఈ 5 సార్లు ఈ గ్రీకు పదం ఎక్కడ వాడబడిందో చూస్తే దీని అసలు అర్థం మనకు బోధపడుతుంది. రండి, ఫిలిప్పీలకు రాయబడిన పత్రిక మొట్టమొదటి అధ్యాయం 30వ వచనం. ఫిలిప్పీలకు రాయబడిన పత్రిక, క్రీస్తునందు విశ్వాసముంచుట మాత్రమే గాక దానికంటే పైన 29వ వచనం ఉంది. పోరాటము. అక్కడ ఆ యాగన్ అనే పదం ఇక్కడ ఎక్కడ వాడబడిందంటే పోరాటము. కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం పక్కనే ఉంది కదా, 2వ వచనం. ఎంతగా పోరాడుచున్నాను. ఇక్కడ కూడా మళ్ళీ యాగన్ అనేటువంటి గ్రీకు పదం. దాని తర్వాత మొదటి తెస్సలోనికేలు 2వ అధ్యాయం 2వ వచనం. మొదటి తెస్సలోనికర్, మీరు ఎరిగినట్టే మేము ఫిలిప్పీలో ముందు శ్రమపడి అవమానం పొంది ఎంతో పోరాటము. మళ్ళీ ఆ పోరాటం అనే మాట మనం చూస్తే యాగన్ అనగా పందెము అనే పదం. మొదటి తిమోతి 6వ అధ్యాయం 12వ వచనం. విశ్వాస సంబంధమైన మంచి పోరాటము పోరాడు. మళ్ళీ పోరాటము అనే పదం. 2వ తిమోతి 4వ అధ్యాయం 7వ వచనం. మంచి పోరాటము పోరాడెత్తిని. కాబట్టి పిల్లరా, పందెము అనే మాట యాక్చువల్గా ఏమర్థం ఇస్తుంది అంటే కేవలం ఒక పోటీ అని మాత్రమే కాదు. క్రైస్తవ జీవితం పోటీతో పోల్చబడింది, కానీ పోటీ ఒక్కటే కాదు, అది పోరాటము. క్రైస్తవ జీవితం పోరాట జీవితం. ఈ పోరాటం అనేది సులభమైనది కాదు. క్రైస్తవ జీవితానికి 2 కోణాలు ఉంటాయి, మనం అర్థం చేసుకోవాలి. ప్రతి నాణానికి 2 పార్శ్వాలు ఉన్నట్లుగా క్రైస్తవ జీవితానికి 2 పార్శ్వాలు ఉన్నాయి. ఒకటి పొజిషనల్ అనగా స్థానపరమైన. మన రక్షణలో మన పాత్ర లేదు. యేసుక్రీస్తు ప్రభువారు కలువరి శిలువలో మన పాపముల కొరకు చనిపోయి ఆయన మృతి చెంది రక్తమంతా కార్చి మృతి చెంది సమాధి చేయబడి తిరిగి లేచాడు. మన పాపములు క్షమించబడ్డాయి, మనం నీతిమంతులమైన. దిస్ ఇస్ పొజిషనల్ ఆస్పెక్ట్. ఇది ముగించబడింది. దీన్నే మనం ఏమన్నామంటే రక్షణ పొందాము అన్నాం. విశ్వాసం ఉంచడం ద్వారా రక్షణ పొందాము. దీన్నే ఏమంటామంటే జస్టిఫికేషన్ అనగా నీతిమంతులముగా తీర్చబడ్డ దేవుడు జడ్జి స్థానంలో కూర్చొని ఇదిగో విశ్వాసం ఉంచారు కాబట్టి వీళ్ళు నీతిమంతులు అని తీర్పు తీర్చి సంతకం పెట్టేశాడు. ఇది అయిపోయింది. ఇదేంటి మనం మార్చేది లేదు. దీన్ని ఎవ్వరూ, దేవుడు సంతకం పెట్టిన దాన్ని ఎవ్వరూ మాలవలేరు, ఎవరి వల్ల కాదు. ఇది ఒక కోణం. ఇది అయిపోయింది. ఏది? పొజిషనల్లీ వీ హ్యావ్ బీన్ మేడ్ పర్ఫెక్ట్. ఆ బలి ద్వారా మనం సదాకాలానికి సంపూర్ణులుగా చేసి ఉన్నాడు. ఇది ఒక ఆస్పెక్ట్. అయితే మనం ఇంకా శరీరంలోనే ఉన్నాం. ఒకటి ముగించబడింది, కానీ రెండవది ఏంటంటే మనం ఇంకా శరీరంలో ఉన్నాం. మన చుట్టూ శత్రువులు ఉన్నారు. కానీ క్రైస్తవ జీవితం ఒక కోణంలో చూస్తే ముగించబడింది, అయిపోయింది. మనం చేయాల్సింది ఏం లేదు పొజిషనల్లీ. బట్ ప్రాక్టికల్గా చూస్తే మనం ప్రతిదినము పోరాడాలి.
దీన్నే శాంక్టిఫికేషన్ అంటాం. జస్టిఫికేషన్ వన్ టైం యాక్టివిటీ, అయిపోయింది, అది దేవుడు చేశాడు, దాంట్లో మన పాత్ర లేదు. శాంక్టిఫికేషన్ కూడా దేవుడే చేస్తాడు, కానీ దీంట్లో మనము కూడా ఆయనతో పాటు పని చేయాలి. దేవుడే చేస్తాడు శాంక్టిఫికేషన్ కూడా, కానీ దాంట్లో మన పాత్ర అంటే మనము లోబట్టం కూడా ఉంది, మనము పోరాటం ఉంది. ఒకవైపేమో క్రైస్తవ జీవితం ముగించబడింది, పర్ఫెక్ట్, మనం భద్రంగా ఉన్నాం, ఎవడు మన స్వాస్థ్యమును లేకపోతే మనకిచ్చే పరలోకాన్ని ఎవ్వరూ దొంగిలించలేరు కదా. కరువైనను, ఖడ్గమైనను, వస్త్రహీనత అయినను, దిగంబరత్వమైనను, పైన ఉన్నవైనను, రానున్నవైనను, ఏవైనా క్రీస్తుల నుండి దేవుని ప్రేమ నుండి మనల్ని వేరుపరచలేదు. సాతానైనా మనమైనా ఏది కూడా మనల్ని దేవుని ప్రేమ నుండి ఎడబాపనాను. అది ఒక కోణం. రెండవ కోణం ఏంటంటే, క్రైస్తవ జీవితం అయిపోయింది కదా అని మనం ఎలా పడితే అలా జీవించడానికి లేదు. క్రైస్తవ జీవితం అనుదినము పోరాట జీవితం. యేసు ప్రభు చెప్పాడు, నన్ను వెంబడింపగోరువాడు, లూకా సువార్త 9వ అధ్యాయం 23వ వచనం, లూకా సువార్త 9వ అధ్యాయం 23వ వచనం. మరియు ఆయనందరితో ఇట్లను, ఎవడైనను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని, తను తాను ఏం చేయాలి? ఉపేక్ష అంటే నేను లేను అనుకోవాలి. ఉపేక్షించుకొని ప్రతి దినము, సంవత్సరానికి ఒకసారి కాదు, గుడ్ ఫ్రైడే రోజు కాదు, క్రిస్మస్ రోజు కాదు, ప్రతి దినము తన సిలువనెత్తుకొని నన్ను. క్రైస్తవ జీవితం సిలువను మోసే జీవితం, పోరాట జీవితం. ఒక పక్కేమో ముగించబడింది, రెండవది ప్రతి దినము కూడా పోరాటమే క్రైస్తవ జీవితం. అందుకోసం యేసు ప్రభు చెప్పాడు, ఇది ఇరుకు దారి, ద్వారము ఇరుకు, దారి సంకుచితం. అనేకులు దీంట్లో ప్రవేశింపజూస్తారు కానీ వారి వలన కాదు. ఇంకొక మార్గం ఉంది, అది విశాలమైన దారి, దాంట్లో ఏం మనం పెద్ద ప్రయాసపడాల్సిన పనిలే, అందరూ పోతుంటారు, మనం వెళ్ళిపోతుంటాం. కానీ క్రైస్తవ జీవితం ఇది ద్వారము ఇరుకు, దారి సంకుచితం. క్రైస్తవ జీవితం ఏదో ఆషామాషిగా అలా ప్రభు దగ్గర రండి మొత్తం బాగా జరిగిపోతుంది. సాక్ష్యాలు అంటే ఇదే ఉంటుంటాం కదా మనం, ఎక్కువ సాక్ష్యాలు అనగానే అన్నీ మంచిగా జరిగాయి. అన్నీ మంచిగా జరిగితేనే సాక్ష్యం కాదు, ఏది మంచిగా జరగకపోయినా కూడా సాక్ష్యమే, అది ఇంకా బలమైన సాక్ష్యం. అన్నీ మంచిగా జరిగితే మనమేం ప్రభు నమ్ముకునేది? యోబు ఏమన్నాడు? దేవుని దగ్గర నుంచి మేలే కానీ. సాతాన్ ఆర్గ్యుమెంట్ ఏంటి? దేవా, నువ్వు యోబుకు అన్ని ఇచ్చావు, చుట్టూ కంచె వేసావు, కాబట్టి నేను స్తుతిసి, దాంట్లో కొత్త ఉందండి. నువ్వు ఇచ్చావు, ట్రాన్సాక్షన్ అది, నువ్వు ఆశీర్వాదాలు ఇచ్చావు, వాళ్ళు నిన్ను పూజిస్తున్నారు. ఛాలెంజ్ అని చెప్పనా, ఆ ఆశీర్వాదాలు తీసేయి, నీ ముఖం మీద దూషించి వెళ్ళిపోతాడు యోబు. ఇది వాళ్ళ ఛాలెంజ్. ఆడిది. ప్రభు అన్నాడు చెయ్యి అన్నాడు. కాబట్టి నిజమైనటువంటి క్రైస్తవ జీవితం శ్రమలు లేని జీవితం కాదు. నిజమైన క్రైస్తవ జీవితం అగ్నిగుండాలు లేకుండా కాపాడే జీవితం కాదు. అగ్నిగుండములో కాలొచ్చు, ఒక్కోసారి కాలకపోవచ్చు. కాలిపోయిన వారు కూడా చాలామంది ఉన్నారు. షడ్రమేష్ అబేద్నెగోలు కాలిపోలేదు, కానీ కొత్త నిబంధన కాలంలో అనేక మంది కాలిపోయారు, అనేక మంది జ్వాలలుగా తగలబడ్డారు. మన భారతదేశంలోనే గ్రాహం స్టెయిన్స్ అనే ఆయన తన పిల్లలతో కలిసి, 2 అబ్బాయిలతో కలిసి వ్యాన్లో పడుకుంటే తగలబెట్టారు, కాలిపోయాడు. కానీ అది క్రైస్తవ జీవితమే, కానీ నిజమైన క్రైస్తవ జీవితం శ్రమలతో కూడినటువంటి జీవితం ప్రియులారా. ఎందుకు? క్రైస్తవ జీవితం అంటేనే పందెము, పోరాటము. క్రైస్తవ జీవితానికి క్రైస్తవుడికి ఇవ్వబడిన మెటాఫర్స్ అంటే ఏంటి? పోలికలు. క్రైస్తవులను దేంతో పోల్చారు చెప్పండి? దేంతో పోల్చాడు బైబిల్లో? కొత్త నిబంధనలో క్రైస్తవుని వ్యవసాయకంతో పోల్చాడు. యాకోబు పత్రిక 5వ అధ్యాయం, త్వరగా యాకోబు పత్రిక 5వ అధ్యాయం. యాకోబు పత్రిక 5వ అధ్యాయంలో ఉంది, 1 కొరింథీ 3వ అధ్యాయంలో కూడా ఉంది. మీరు తర్వాత ఇంటికి వెళ్ళి చదవండి. యాకోబు పత్రిక 5వ అధ్యాయం ఎన్నో వచనమ్మా?
ఓపిక కలిగి ఉండుడి, చూడి. వ్యవసాయకుడు తొలకరి వర్షమును కడవరి వర్షమును సమకూడు వరకు విలువైన భూఫలము నిమిత్తం ఓపికతో కాచుకొనుచు దాని కొరకు కనిపెట్టును. వ్యవసాయకుడు ఏముండాలి? ఓపిక ఉండాలి, ఓపిక ఉండాలి. రెండవది, క్రైస్తవుడు సైనికునితో పోల్చబడ్డాడు. 2 తిమోతి 2వ అధ్యాయం. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె 3వ వచనం, నాతో కూడా శ్రమ. వ్యవసాయకుడు ఓపిక కావాలి, సైనికుడు శ్రమ అనుభవించాలి, కట్టువాడు కదా. క్రైస్తవుడు నా మాట విని దాన్ని గైకొనువాడు కట్టువాడు. కొరింథీయులకు రాయబడిన పత్రిక, మొదటి పత్రిక 3వ అధ్యాయము. చదవమ్మా. ఎవడైనా ఈ పునాది మీద బంగారము వెండి వెలగలరాలు 12వ వచనం, కర్ర గడ్డి కొయ్యకాలు మొదలైన వాటితో కట్టిన ఎడల వాని పని కనపడును ఆ దినం వాటిని. క్రైస్తవుడు దేంతో పోల్చబడ్డాడు? కట్టువాడు, బిల్డర్తో పోల్చబడ్డాడు. క్రైస్తవుడు వ్యవసాయకునితో పోల్చబడ్డాడు. అది కష్టం. వ్యవసాయం ఈజీ ఉంటుందా? కష్టం. క్రైస్తవుడు సైనికుడితో పోల్చబడ్డాడు. దాని గురించి మాట్లాడుకుందాం. దాని తర్వాత క్రైస్తవుడు కట్టేటువంటి వాడితో పోల్చబడ్డాడు. క్రైస్తవుడు ప్రయాసపడేటువంటి వాడితో లేబరర్. మేము క్రీస్తుతో తోడి పనివారము. ఆ 3వ అధ్యాయంలోనే మేము దేవుని జత పనివారము, 9వ వచనం. దాంతో క్రైస్తవుడు దాసునితో పోల్చబడ్డాడు. క్రైస్తవుడు గొర్రెతో పోల్చబడ్డాడు. క్రైస్తవుడు గృహ నిర్వాహకునితో పోల్చబడ్డాడు. క్రైస్తవుడు సజీవమైన రాయితో పోల్చబడ్డాడు. క్రైస్తవుడు పరదేశితో పోల్చబడ్డాడు. క్రైస్తవుడు యాత్రికునితో పోల్చబడ్డాడు. ఇవన్నీ కూడా క్రైస్తవునికి యొక్క పోలికలు ఈ లోకంలో. వీటిలో చాలా వరకు కష్టముతో కూడినటువంటివే. మనం ఆశ్చర్యపోతాం. ఇప్పుడు సైనికుడు ఉద్యోగానికి పోయి యుద్ధం వచ్చిందా ఎట్లా వస్తుంది, యుద్ధం రాకూడదు కదా అంటారు సైనికులు దేని కొరకు కనిపెడతారు అసలు? సైనికుడు అంటాడు, నేను ఇట్లా కూర్చొని ఊరికే పొద్దున్నే లేచి ఎక్సర్సైజ్ చేసి భోజనం చేసి ఇది కాదు, నాకేం కావాలా? యుద్ధం కావాలా. ఐఎమ్ ఎన్రోల్డ్ ఫర్ ఇట్. క్రైస్తవుడు కూడా క్రైస్తవ జీవితంలో శ్రమకు, పోరాటానికి ఎన్రోల్ చేయబడ్డ మనం ఈ పరిస్థితులను బట్టి లోకముతో కలిసిపోయిన మనం ఏమనుకుంటున్నామంటే, శ్రమ రాగానే ఎందుకు వచ్చింది అంటున్నాం. ఆ ప్రశ్నే రప్ప. అసలు ఎందుకు వచ్చింది కాదు, మనకే వస్తుంది. మన ప్రశ్న ఏంటి? మనకెందుకు వచ్చింది? మనం ప్రభు బిడ్డలం కదా. ఆ ప్రశ్న తప్పు. మనం ప్రభు బిడ్డలం కాబట్టి ఎందుకు దేవుడు శిక్షిస్తాడు? మీరు పిల్లలు. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం తర్వాత పాఠం అదే. మీరు పిల్లలు కాబట్టి శిక్షిస్తాడు. మీరు పిల్లలు కాబట్టి పట్టించుకోడు, వదిలేస్తాడు. మనం కూడా మనల్ని కూడా దేవుడు అట్టు వదిలేస్తే ఎంత బాగుండు అనుకుంటాం. లోకస్తులను దేవుడు శిక్షించడు. మనం తప్పు చేస్తాం, లోకస్తులు తప్పు చేస్తారు. మన తప్పేమో గట్టి పట్టుకుంటాడు దేవుడు, మిగతా వాళ్ళ తప్పులు వదిలేస్తాడు. మనం అనుకుంటాం దేవుడు ఈ భలే కఠినాత్ముడు అనుకుంటాం. కానీ అదేం సూచన? మనం ఆయన పిల్లలం, ఆయన ఎట్టు వదిలేస్తాడు, మనం మార్చాలి. కానీ క్రైస్తవ జీవితం యొక్క గమ్యం ఏంటంటే, మనము ఆయన రూపంలోకి మారాలి. మనము యేసు ప్రభువారి సారూప్యంలోకి మారాలి. ఆదాము యొక్క పాపము చేత తలంపులు, ఊహ అంతా చెడిపోయి మనస్సు భ్రష్టత్వమై ఉన్న మనం ఈ కొత్త జన్మ ద్వారా నూతనమైన హృదయం, నూతనమైన ఆత్మ కలిగిన మన మరణం వరకు యేసు ప్రభువారి యొక్క సారూప్యములోనికి ట్రాన్స్ఫర్మేషన్. హౌ దట్ విల్ హ్యాపెన్? త్రూ సఫరింగ్స్, త్రూ ట్రయల్స్, through temptations, through different situations, challenges, questions. ఇది దేవుడు, హీఈస్ వర్కింగ్ ఆన్ us. దేవుడు మనలో పని చేస్తూ ఉన్నాడు. కానీ క్రైస్తవ జీవితం యుద్ధరంగం, పోరాటముతో పోల్చబడింది. కాబట్టి సైనికుడి జీవితం అది ప్రత్యేకమైన జీవితం, ప్రత్యేకమైనటువంటి జీవితం. అందరిలాగా ఉన్నాడు సైనికుడు. కనుక ఈ పోరాట జీవితంలో మొట్టమొదటిగా మన యొక్క శత్రువు గురించి మనం ఎరగాలి. ఎవరితో మనం పోరాడేది? పౌలు గారు రాస్తాడు, ఎఫెసీలకు రాయబడిన పత్రిక 6వ అధ్యాయము. ఎఫెసీలకు రాయబడిన పత్రిక 6వ అధ్యాయం 12వ వచనము, ఏలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున దురాత్మల సమూహముతోనూ
చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే మన పోరాటం అంతా శరీరులతో అనుకుంటాం. మన స్వామి మంచి ఎగ్జాంపుల్ చెప్పాడు. సౌలు, దేవుని యుద్ధాలను చేయాల్సిన సౌలు, ఫిలిస్తీన్లతోటి, కనానీలతోటి, హివ్వీలతోటి, యెబూసీలతోటి వారితో పోరాడాల్సిన సౌలు ఆ పోరాటాలన్నీ వదిలిపెట్టి ఎవరితో పోరాటం చేస్తున్నాడు? దావీదుతో పోరాటం చేస్తున్నాడు. ఆ క్రమంలో విచక్షణ కోల్పోయాడు. క్రైస్తవులంగా సాతానుడు కూడా చాలా తెలివిగా ఏం చేస్తాడంటే మన శత్రువును మార్చి అసలు శత్రువును చూడకుండా ఒక డమ్మీ శత్రువును మన ముందు పెడతాడు. ఇక మన తలంపులు ఎప్పుడు వాళ్ళ గురించే, మా బాస్ నన్ను ఎప్పుడు ఇబ్బంది పెడతాడు. నిజమే, కానీ అసలు శత్రువు వాడు కాదు. కోడలికి అత్తగారు శత్రువు, అత్తగారికి కోడలు శత్రువు, ఒక్కోసారి భార్యకు భర్త శత్రువు, భర్తకి భార్య శత్రువు, ఒక్కోసారి ఇరుగు పొరుగు వాళ్ళ శత్రువులు. కొన్ని సంఘాల్లో పాస్టర్ గారు శత్రువు, వీళ్ళకి పాస్టర్ గారు శత్రువు. జరగట్లేదంటారా? పోరాడుతున్నారు. ఎవరితో పోరాడుతున్నారు? మనుషులతో పోరాడుతున్నారు. అసలు యుద్ధం మర్చిపోయారు. అసలు శత్రువు వాడు హ్యాపీగా ఉన్నాడు. వాడబ్బా వీళ్ళంతా నా మీద వాళ్ళు కొట్టుకుంటారు, నాకేముంది, వాడు చక్కగా సప్పటిగా అబ్బా భలే ఏం బాగా పోరాడండి మీరు. సాతానుడు చాలా తెలివిగా మనల్ని ట్రాక్ తప్పించేస్తున్నాడు. పోరాడుతున్నారా? పోరాడుతున్నాం. ప్రార్థన ఏం ప్రార్థన? ప్రభావ వాళ్ళు పోవాలా, వాళ్ళు ఎలా జరగాలి, ఇదే ప్రార్థన చేస్తున్నాం, పోరాటం చేస్తున్నాం. కానీ అసలు శత్రువును పక్కన పెట్టి డమ్మీ శత్రువుల మీద పోరాటం. మన ఆలోచన అంతా వాళ్ళ మీద. క్రైస్తవ జీవితం పోరాటం. మనకు 3 శత్రువులు మనం అర్థం చేసుకోవాలి: శరీరము, లోకము, సాతాను. మొట్టమొదటి శత్రువు ఎవరంటే మనకి మన శరీరము, ఆర్ ఫ్లెష్, మన శరీరము. రెండవది లోకము, వరల్డ్. మూడవది సాతాను. ఈ శరీరం ఎవరికి విరోధం? ఆత్మకు విరోధం. శరీరము, ఆత్మ, ఈ రెండు ఒకదానికొకటి ఎగెయిన్స్ట్. లోకము ఎవరికి విరోధం? ఎవడైనా నువ్వు లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. లోకము తండ్రికి విరోధం. శరీరము ఆత్మకు, మనలో ఉన్న పరిశుద్ధాత్మకు, మన ఆత్మకు విరోధం. లోకము తండ్రికి విరోధం. సాతానుడు యేసుక్రీస్తు ప్రభువారికి విరోధం. కాబట్టి మన శత్రువులు ఎవరయ్యా అంటే ఆత్మకు శత్రువైన మన శరీరం, తండ్రికి విరోధైన లోకము, కుమారునికి విరోధి అయిన సాతానుడు. కాబట్టి మొట్టమొదటి శత్రువు ఎవరంటే శరీరం అనగా మన పాత స్వభావం. మనం రక్షణ పొందాం, మారు మనసు పొందాం, కానీ ఎక్కడున్నాం? శరీరంలో ఉన్నాం. ఈ శరీరము, ఆత్మ రెండు ఒకదానికొకటి విరోధం. రండి గలతీయులకు రాయబడిన పత్రిక 5వ అధ్యాయము. గలతీయులకు రాయబడిన పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం. నేను చెప్పున్నది ఏమనగా, చాలన్నా పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 11వ వచనము. ప్రియులారా, మీరు పరదేశులను యాత్రికులునై ఉన్నారు గనుక ఆత్మకు విరోధముగా పోరాడు. పిల్లల ఆత్మ, శరీరము ఈ రెండు ఒకదానికొకటి విరోధము. ఆత్మ కావాలనేది శరీరం వద్దంటుంది, శరీరము కావాలనేది ఆత్మ వద్దంటాడు. ఈ రెండు ఒకదానికొకటి పొసగవు. యేసు ప్రభు కూడా అన్నాడు, శరీరము ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనము. చాలాసార్లు ఈ పోరాటాన్ని మనం మర్చిపోతాం. మొట్టమొదటి పోరాటము మన శరీరము. ఈ శరీరానికి ఆశలు ఉన్నాయి, ఈ శరీరానికి కోరికలు ఉన్నాయి, ఈ శరీరానికి డంబం ఉంది. మన శరీరం అంటే ఇక్కడ ఇప్పుడు ఒకళ్ళు మాట అంటారు, మనల్ని తిట్టారో లేదో అది అన్నారు, నేను హర్ట్ అయ్యామంటే ఎవరు హర్ట్ అయింది? ఎవరు? మన శరీరం. అంటే బయట కాదు. శరీరం అంటే బయట ఫ్లెష్ కాదు, లోపల నేను అనేది ఉందే. నన్ను అంటారా,
నేను అనేది మన శరీరం. ఈ శరీరం ఎట్లాంటిదంటే బైబిల్లో 2 రకాల వ్యక్తుల గురించి మాట్లాడతాడు. శరీరానుసారులు, ఆత్మానుసారులు. శరీరానుసారులు దేవుని సంతోషపెట్టలేరు. చూడండి, రోమీలకు రాయబడిన పత్రిక మీరు తర్వాత ఇంటికి వెళ్ళి చదువుకుంటే రోమాపత్రిక 8వ అధ్యాయం మొట్టమొదటి భాగంలో ఈ పోరాటం గురించి చాలా చక్కగా వివరిస్తాడు అపోస్తలుడైనటువంటి పౌలు. 5వ వచనం, శరీరానుసారులు శరీర విషయముల మీద మనసుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద. కొంతమంది ఎప్పుడు చూడు శరీరం గురించి ఆలోచిస్తుంటారు. భోజనం రెడీ అయిందా, ఉప్పు సరిపోయిందా, రుచిగా ఉందా. ఎప్పుడో రుచి పాప రోజు చేస్తున్నప్పుడు అయితే ఒకసారి రుచి తక్కువైంది, ఉప్పు తక్కువ. పెళ్ళికి పోతారు, భోజనాలు లేవనుకోండి, గొడవ పెట్టుకుంటారు వాళ్ళతో. మీరు ఎవరు పిలవమన్నారు మమ్మల్ని, ఎందుకు పిలిచినావు భోజనాలు పెట్టకుండా, నాన్ వెజ్ పెట్టవా. వీళ్ళెవరు? శరీరానుసారం. మమ్మల్ని పిలిచారా స్టేజ్ మీదకి, మా పేరు అనౌన్స్ చేశారా, మమ్మల్ని స్టేజ్ మీదకి పిలిచారా, మేము కనపడ్డామా, నేను నేను నేను. ఇది దీనికి ఎవరు అతీతులు కాదు. మనలో ప్రతి ఒక్కరిలో నేను అనేది ఉంటుంది. ఇది మన శత్రువు, ఇది మనకు విరోధమైనటువంటి శత్రువు. ఈ శరీరం గురించి రోమా 6:6లో రాసుకోండి, చదవాల్సిన పని లేదు. కానీ 6:6లో ఏముందంటే ఇది పాప శరీరము, ఇది పాప శరీరము. 8వ అధ్యాయంలో కూడా 4వ వచనంలో అన్నాడు, పాప శరీరాకారముతో. ఈ శరీరము ఆదాము యొక్క పాపము చేత, మన శరీరము పాపము చేత పతనమైపోయింది, భౌతికంగా పతనమైపోయింది. మనం ఎంత బాగున్నా ఈ శరీరం దినాలు గడిచే కొలది జుట్టు రాలిపోతుంటుంది, తెల్లబడుతుంది, మోకాళ్ళ నొప్పులు వస్తాయి, కీళ్ళ నొప్పులు వస్తాయి, మడతలు పడతాయి. ఒకవేళ అటు ఇటు మందులు వాడి ఆపరేషన్లు చేయించుకున్నా ఒకనాడు మళ్ళీ ముడతలు వస్తూనే ఉంటాయి. ఒకరోజు చనిపోవటమే, సమాధిలో పోవటమే. దీన్ని ఎంత కాపాడుకున్నా ఇది ఏమి ఆగేది కాదు. ఇది ప్రాసెస్. ఇది పతనమైపోయింది. ఇది బయటికి. లోపల కూడా నేను అనేది ఇది పాప శరీరం, ఇది విరోధమైనటువంటి సంగతి. అంతేకాదు 7వ అధ్యాయం 24వ వచనం, రోమాపత్రిక 7వ అధ్యాయం 24వ వచనంలో మరణమునకు లోనయ్యే శరీరం, ఈ శరీరము మరణానికి లోనయ్యే శరీరం. కాబట్టి పిల్లలు ఇప్పుడు మనం ఏం చేయాలంటే శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకోవాలి. మన శరీరం ఏం చేస్తుంది? మనల్ని లాగుతుంది కదా. ఇప్పుడు ఎవరైనా మనల్ని ఒక మాట అన్నారు, వెంటనే వాళ్ళ 4 అనాలి. వాళ్ళు 2 అన్నారు, నేనేంటో చూపిస్తాను వాళ్ళకి, నా సంగతి ఏంటో చూపిస్తాను. ఎవరు అనేది లోపల శరీరం. పౌలు గారు అన్నాడు, నేను సిలువ వేయబడి ఉన్నాను, క్రీస్తే నా యందు జీవించున్నాడు, జీవించువాడను నేను కాదు. ఈ శరీరమును నలగగొట్టుకోవాలి. మొట్టమొదటిగా రండి, మొట్టమొదటి ఏం చెప్తున్నాను? శరీరమును అనుసరింపక. శరీరము లాగుతుంది మనల్ని. ఎవరికైనా పుల్లు ఉంటుంది శరీరంలో, లాగుతుంది శరీరం. ఎటువైపు లాగుతుంది? శరీర ఆశలు. లాగలేదా? సంసోను గొప్ప బలవంతుడు. ఎంత బలం అంటే గాడిద ఎముకతోటి 1000 మందిని చంపినటువంటి బలవంతుడు. కానీ లాగబడ్డాడు. దేంతోటి? శరీరంతో లాగబడ్డాడు. వ్యభిచారంలో దిగిపోయాడు. ఆఖరికి తన జీవితం ఆ శరీరాశలను బట్టి పతనమైపోయింది. క్రైస్తవ జీవితం శరీరమును, శరీరాశలను సిలువ వేసే జీవితం. రండి, శరీరమును అనుసరింపక. గలతీ పత్రిక 5వ అధ్యాయం 23వ వచనం. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ. లోకం ఏం చెప్తుందంటే పిల్లరా, శరీరంలో కోరికలు ఉన్నాయా? తీర్చుకో. ఆకలైందా? ఫుల్గా తినేసేయి.
తినాలి, తప్పేం లేదు. బట్ దానికి ఎంత తినాలో అంతే తినాలి. శరీరంలో కోరికలు కూడా నెరవేర్చుకోవాలి. కానీ దేవుడు దానికి ఒక వ్యవస్థ పెట్టాడు, వివాహం అనే వ్యవస్థ పెట్టాడు. ఆ చట్రంలో వివాహం అనేటువంటి వ్యవస్థలో దేవుని చిత్తానుసారంగా మన శరీర కోరికలు తీర్చడానికి దేవుడు ఒక సిస్టమ్ పెట్టాడు. దాంట్లోంచి బయటకు వచ్చి ఏదైనా చేస్తే దానివల్ల ఆకలి పెరగటమే కానీ ఆకలి తగ్గదు. శరీరాశలు తీర్చుకుంటే తగ్గేవి కాదు, కంట్రోల్ చేసుకోవడం అనగా అబ్స్టైనింగ్, దాన్ని కట్ చేయటం. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. శరీర సంబంధమైన కార్యములు జారత్వము, శరీర కార్యములు ఏంటి? జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము. అక్కడ వరకు మనకు అర్థమే. శరీర కార్యాలు అనగానే ఏమనుకుంటాం? నిజమే, వ్యభిచారము పాప కదా. క్రైస్తవులు, అనేక మంది క్రైస్తవులు అని చెప్పుకుంటూ, కొన్నిసార్లు దైవ సేవకులు అని చెప్పుకునే వారు కూడా ఇటువంటి పాపంలో పడిపోయి, ఇది పాపం అనే దాంట్లో ఎవ్వరూ ఇమ్యూనిటీ లేదు. నేను పాపమే చేయను అనుకోవడానికి లేదు. అవతల వ్యక్తిలో పాపాన్ని చూసినప్పుడు మనం కూడా చేస్తామనేటువంటి భయము మనలో ఉండాలి. అంతేగాని వాళ్ళు ఏదో చేశారా, వాళ్ళు ఎట్లా చేశారు అనుకోవడానికి లేదు. వీఆర్ నెవర్ ఇమ్యూన్. మనం ఏజ్లో పెరిగినంత మాత్రానో, సేవలో పెరిగినంత మాత్రానో, వృద్ధాప్యంలోకి వచ్చినంత మాత్రానో లేదు. ఇక్కడ మొట్టమొదటి శరీర కార్యములు అనగా లైంగిక సంబంధమైన కార్యం, లైంగిక పరమైన పవిత్రత. నేటి దినాల్లో ఇది పూర్తిగా కనుమరుగు. దీని నుంచి పెద్ద మాట్లాడుకోవట్లా, అలవాటైపోయింది. మన చుట్టూ ఉండేటువంటి సోషల్ మీడియాలో, ఫేస్బుక్లో, యూట్యూబ్లో అలవాటైపోయింది జనాలకి. అదొక సరదా అయిపోయింది, పెద్దలు పట్టించుకోవట్లా. వివాహం లేకుండా కలిసి ఉండటం కామన్ అయిపోయింది. అక్కడితో ఆగిపోలేదు శరీర కార్యాలు, ఇంకా ఉన్నాయి కిందికి, అది మనం మర్చిపోతాం. ఏంటవి? విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరము, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు. ఇవి శరీర కార్యములు. ద్వేషము, ఇతరుల పట్ల ద్వేషము, కోపము, ఆగ్రహము, ఇది శరీర కార్యం. నా గురించి తెలుసా? నన్ను కోపం వస్తే నా సంగతి తెలియదు మీకు. శరీరం. ఎవరు మాట్లాడుతున్నారు? శరీరం. నేను ఇలానే ఉంటాను, నాకు కొంచెం తేడా చెప్పుకో, నేను ఇంతే, నాకు కోపం ఎక్కువ. ఎవరు కోపం ఎక్కువ అని? పోయి డిఎస్పీ దగ్గర చూపించు కోపం, ఎస్పీ దగ్గర చూపించుకో. ఎవరి దగ్గర చూపిస్తావు? నీ కింద ఎవడు తిరగబడలేనోడు, నీ కిందోడు ఉంటేనేమో ఒక భార్యో లేదా పిల్లలు అయితే వాళ్ళు ఎవరు అనరు కదా, ఎదురు తిరగరు కదా. కాబట్టి వాళ్ళ మీద చూపిస్తాం. బయట చూపించు, ఆడ పిల్లి. కానీ ఇదంతా ఉట్టి మాట. ఏది? నా కోపం ఎక్కువ, నా స్వభావం ఎట్లనే, మార్చుకోవడానికి ఇష్టం లేక చెప్పేటువంటి మాటలవే. కాబట్టి శరీర కార్యం అంటే కేవలం లైంగిక సంబంధమైనవే కాదు. కోపము, అసూయ కదా. ఒక్కోసారి సంఘంలో కూడా ఏమైంది, వాళ్ళే ఎక్కాలి నా స్టేజు, వీళ్ళు ఎక్కకూడదా, ఇప్పుడు వాళ్ళే ఉండాలనా. మంచి సంతోషం ఉండాలా. అవతలలో ఎక్కితే మనం ఏం చేయాలా? సంతోషపడు. అబ్బా తమ్ముడు భలే పాడుతున్నాడు, అబ్బా ఈ తమ్ముడు భలే వాక్యం చెప్తున్నాడు, ఈ తమ్ముడు భలే వాయిస్తున్నాడు, అబ్బా ఈ తమ్ముడు భలే. వాళ్ళు ఎట్లా ఎక్కుతారు? వాళ్ళెవరు వీళ్ళెవరు? ఇక్కడేముంటారు? అందరూ దేవుని పిల్లలు. సంతోషపడ. ఒక అవయవం బాధపడితే మిగతా అవయవాలు బాధపడాలి. ఒక అవయవం సంతోషపడితే ఆ సంతోషపడకపోవటం అసూయ, మత్తత, మత్సరం, కుళ్ళు, ఇవి శరీర కార్యములు. కాబట్టి ఏం చేయాలా? శరీరమును అనుసరించి నడుచుకునవద్దు. మరి ఏం చేద్దాం? శరీరమును దాని ఇచ్చలతో, దురాశలతో ఏం చేయాలి? సిలువ వేయాలి. మొట్టమొదటిది శరీరమును అనుసరించి నడుచుకోవద్దు. రెండవది శరీరమును సిలువ వేయాలి. మూడవది 1 పేతురు 2వ అధ్యాయం మొట్టమొదటి వచనం. 1 పేతురు 2వ అధ్యాయం మొట్టమొదటి వచనం. కాదు నాన్న, 2వ అధ్యాయం 12వ వచనం చూడు. 11వ వచనం. ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలను విసర్జించి, వీ హ్యావ్ టు లీవ్ దట్. పౌలు గారు చెప్పాడు తిమోతి యవనేచ్ఛల నుండి పారిపోము. మన స్వామిని కూడా చెప్పారు, పారిపోవటం ఇంక వేరే ఆప్షన్ లేదు. సాతాన్ని ఎదిరించమని రాయబడ్డది. శరీరేచ్ఛల నుండి పారిపోమ్మను.
యోసేపు పారిపోయాడు. సంసోను పారిపోలేదు. దావీదు పారిపోలేదు. దావీదు పైనుండి చూశాడు, పారిపోలేదు, అట్లానే నిలిచిపోయాడు. అది గొప్ప పాపం అయిపోయింది దావీదు జీవితంలో. కాబట్టి మొట్టమొదటిది, మనం శరీరమును అనుసరించి నడుచుకోకూడదు, మన శరీరం లాగుతుంది. రెండవది, శరీరమును దాని దురాశలతోటి సిలువ వేయాలి, శరీర ఆశలను విసర్జించాలి. నాలుగవది, 1 కొరింథీ 9వ అధ్యాయం 27వ వచనం. 1 కొరింథీ 9వ అధ్యాయం 27వ వచనం. గాలిని కొట్టినట్లు నేను పోట్లాడట్లేదు కానీ నా శరీరమును నలగగొట్టి దానిని లోపరుచుకుంటున్నాను. శరీరమును నలగొట్టుకోవాలి. ఇది చాలా కష్టమైన పని. మన శరీరం ఎలా ఉండాలా, అందరూ మనల్ని మెచ్చుకోవాలనుకుంటారు. శరీరం ఏం చేస్తున్నాడు పౌలు గారు? హీస్ బీటింగ్ హిమ్సెల్ఫ్, అనగా తన శరీరాన్ని స్వాధీనంలో ఉంచుకుంటున్నాడు. మనం శరీరం స్వాధీనంలోకి ఉండకూడదు, శరీరం మన స్వాధీనంలో ఉండాలి. నలగొట్టుకోవటం, ఒక్కోసారి దేవుడు ఏం చేస్తాడు, మనం నలగొట్టే పని వేరే వాళ్ళకి అప్పచెప్తాడు. మనమే అనుకుంటాం, అబ్బా వీళ్ళు ఎదుగు నన్ను నలగొడుతున్నారు అనుకుంటాం. అది కూడా మనకు దీవెనే. ఒకటి, అది వాళ్ళ కష్టం, వాళ్ళు చేయకూడదు. మనల్ని నలగొట్టే పని వాళ్ళు చేయకూడదు, కానీ దేవుడు ఒక్కోసారి అనుమతిస్తాడు. కానీ 2 వైపుల పదునుంది. ఎవరు నలగొట్టబడుతున్నారో వాళ్ళు ప్రభుని స్తుతించవచ్చు. నలగొట్టే వాళ్ళే అసలు నేనెందుకు వాళ్ళ జీవితంలో నిలబెడతాను, ముందు నా సంగతి నేను చూసుకోవాలి, వాళ్ళకుండా. కానీ మొట్టమొదటికి ఏంటంటే మన శరీరాన్ని మనం లోబరుచుకోవాలి. అందుకోసం క్రైస్తవుడు ఎలా ఉండాలా? అన్ని విషయములలో, చూడండి అక్కడ మాట 25వ వచనం. చాలన్న, అన్ని విషయాల్లో మితంగా. ఏ విషయాల్లో అంటారు? ఏ విషయంలో? అలంకరణ విషయంలో మితంగా ఉండాలి, బట్టల విషయంలో మితంగా ఉండాలి, లోకం విషయంలో మోడరేట్, భోజనం విషయంలో తిండిబోతులు కాకూడదు, నీరసం కాకూడదు, మితముగా ఉండాలి. అన్ని విషయాల్లో బీ మోడరేట్. సైనికుడు ఆబరాబర మొత్తం తినేయడు, అట్లా అని చెప్పి తినకుండా ఉండడు. తనకి ఏం అవసరం అది తింటాడు కదా. ఈ అథ్లెట్స్ అందరూ ఏం చేస్తారు? వాళ్ళు ప్రోటీన్ ఫుడ్ తింటారు, కొన్ని వాటర్ తాగుతారు. దే ఆర్ వెరీ స్ట్రిక్ట్ అబౌట్ దర్ డైట్. మన క్రైస్తవ జీవితంలో కూడా మనం మితముగా ఉండాలి. శరీరమును నలగొట్టుకోవటం, శరీరమును ప్రభు యొక్క స్వాధీనంలోకి తీసుకొని రావటం, అవమానమును భరించటం, నిందను భరించటం, శ్రమను సహించటం. నింద వస్తుంది కొన్నిసార్లు, మనం చేయకముందే మన గురించి అంటారు, కానీ దాన్ని ఎప్పుడు మనం ధన్యులం? సహించుతుంటే, ఓర్చుకుంటే, ఓపిక పడితే మనము ధన్యులం. ఇది క్రైస్తవ జీవితం. చివరిగా చూస్తారండి, ఫిలిప్పీలకు రాయబడిన పత్రిక, నేను ముగిస్తాను అక్కడికి, మన సమయం వచ్చే వారం మళ్ళీ మిగతా కొనసాగిస్తాం. ఫిలిప్పీలకు రాయబడిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం. ఎందుకనగా శరీరమును ఆస్పదము చేసుకొనక. కానీ మన జీవితంలో ఎప్పుడు శరీరాన్ని ఆస్పదం చేసుకోవాలి. శరీరాన్ని ఆస్పదం చేసుకోవడం అంటే చూడండి, పౌలు అక్కడ చెప్తున్నాడు, 8వ దినమున సున్నతి పొందితిని, పరిసయ్యుడు సంతతి వాడనైతిని, బెన్యామీను గోత్రం వాడనైతిని, పరిసయ్యుల్లో పరిసయ్యుడనైతిని. శరీరం ఇది. కాబట్టి క్రైస్తవ జీవితంలో కొంతమంది అతిశయిస్తుంటారు, నేను ఫలానా కులం, నేను ఫలానా సహవాసం, నేను ఫలానా వాడిని, ఇగో నేను అందంగా ఉన్నాను, నేను పొడుగ్గా ఉన్నాను, నేను చక్కగా ఉన్నాను. దేన్ని బట్టి అతిశయం? శరీరమును బట్టి అతిశయం, బాహ్య సంబంధమైన వాటిని బట్టి అతిశయం. అతిశయించడానికి మన శరీరంలో ఏం లేదు. పౌలు గారు అంటాడు, దౌర్భాగ్యమైన శరీరం, మరణమునకు లోనగు శరీరం. వీ షుడ్ నెవర్ బి గ్లోరీ. కొంతమంది అతిశయిస్తారు, మా సంఘం పెద్దది, పెద్ద బిల్డింగు, పెద్ద లైటింగ్ ఉంది, పెద్ద సౌండ్ సిస్టమ్ ఉంది. శరీరం అది, దాంట్లో అతిశయం లేదు. ఫలానా కులం, ఫలానా మతం, మాకు డబ్బు ఉంది, ఉద్యోగం ఉంది, జ్ఞానం ఉంది, శక్తి ఉంది, ఆరోగ్యం ఉంది కదా. కొంతమంది సాక్ష్యం చెప్పనగానే నాకు ఇంతమటికి ఎప్పుడు జ్వరం రాలేదు, సరే మా అతిశయం, నాకు జ్వరం, నాకు అసలు తలనొప్పి లేదు, నా తల వెంట్రుకలు తెల్లబడలేదు. సో వాట్? దే ఆర్ ఆల్ ఫ్లెష్. వన్ డే విల్ కమ్, విల్ బీ ఇన్ గ్రేవ్.
తెల్లబడకపోయినా బలంగా జ్వరం వచ్చినా రాకపోయినా ఒకరోజు లోపల పోవాల్సిందే కదా. దాంట్లో పెద్ద అతిశయం ఏముంది మనకి? దాని గురించి ఆలోచించి అందరికీ చెప్పుకోవడానికి ఏముంది? అతిశయం లేదు. మనం దేవుని బట్టి తప్ప దేన్ని బట్టి అతిశయించడానికి, అతిశయించువాడు ప్రభువునందే అతిశయించు, ఇంకా వేరే అతిశయం ఏమీ ఉండదు. అతిశయం అంటే ఏంటి? మనం ఏది ప్రజలకు చెప్పుకోవాలనుకుంటాం, చూపిస్తాం కదా. ఇగో మా దగ్గర మా ఇల్లు ఇంత బాగుంది, ఇదిగో మా దగ్గర ఇంత బంగారం ఉంది, ఇదిగో మా కారు ఉంది కదా. ఇప్పుడు అంతా సోషల్ మీడియా అదే కదా. బాత్రూమ్ ఎంతది ఏమంటారు, ఏంటది యాత్ర, అదేంటది, హోమ్ టూర్, బాత్రూమ్ టూర్, ఫ్రిడ్జ్ టూర్, వాష్ బేషన్ టూర్. అట్లాగే మా ఇల్లు చూడండి, జనందరూ చూపించుకోవాలి, ఆస్పదము చేసుకో. ఏ విషయాలు చెప్పుకున్నాం పిల్లరా? మనం క్రైస్తవ జీవితం పోరాట జీవితం. క్రైస్తవ జీవితంలో శ్రమలు రావు అనుకోకూడదు. మన ప్రభువే శ్రమల గుండా వెళ్ళాడు. మన ప్రభువు శ్రమల ద్వారా సంపూర్ణ విధేయతను నేర్చుకున్నాడు. శ్రమల ద్వారా కాబట్టి శ్రమలు వస్తే ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. రాలేదంటేనే ఆశ్చర్యపడాలి. నిజంగా మన లిస్టులో ఉన్నామా లేదని ఆశ్చర్యపడాలి. రెండవది, మనకు 3 శత్రువులు. ఈరోజు ఒక్క శత్రువు గురించే చూసాం. మొట్టమొదటి శత్రువు మన శరీరం. ఇది మన శత్రువు. దీన్ని నలగొట్టుకోవాలి, దీన్ని అనుసరించి నడుచుకోవాలి. ఇది లాగుతుంటుంది. నేను పో, మాట్లాడు, అడుగుపో, కడిగేపో, వాళ్ళు ఇట్లా అంటారా? పౌలు పేతురు గారు ఏం చెప్పాడు? ఆయన శ్రమ పెట్టబడి బదులు బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను శరీరం ఏం చెప్తుంది? పో, అడుగుపో, నలుగురిని తీసుకొని పో. ఆత్మ ఏం చెప్తుంది? ప్రార్థన చేయి, దేవుడు చూసుకుంటాడు. నువ్వు అడిగితే ఏమొస్తుంది? నువ్వు అడిగినంత మాత్రాన వాళ్ళు మారిపోయి అమ్మో అని మారిపోతాయి. ఎవరు మారరేం. నువ్వు అడిగితే నువ్వు అడిగిన దానికి కాకుండా ఇంకోటి తయారు చేస్తారు వాళ్ళు. నేను విమర్శించారు, నువ్వు పోయి ఏదో నీ దగ్గర కారణం ఉంది నువ్వు చూపించావు, అవునా అని చెప్పి వాళ్ళు ఏం మారు మనసు పొందరు. నువ్వు చెప్పిన దానికి కాకుండా ఇంకోటి చెప్తారు. నెక్స్ట్ ఇంకో రౌండ్ తయారైంది. ఎందుకు ఆ రౌండ్లన్నీ? నువ్వు పట్టించుకోకుండా అయిపోయాయి. 2 సార్లు మాట్లాడుకుంటారు, 3 సార్లు మాట్లాడుకుంటారు, ఏ వీడియో రెస్పాండ్ కానీ వదిలేస్తారు. నువ్వు ఒకటి చెప్పా, యూట్యూబ్లో ఉంటాయి కదా, వీళ్ళు ఒకటి చేయ, దాని మీద ఇంకో వీడియో చేయ, వీళ్ళ మీద ఇంకో వీడియో చేయ, వీళ్ళు ఇంకో ఇదే పని నడుతుంది. ఎవరన్నా ఆగారా చెప్పండి? ఎవరు ఆగల. ఇక్కడ శరీరమును అనుసరించొద్దు. రెండవది, శరీరమును దాని ఇచ్చలను సిలువ వేయాలి. సిలువ కప్పజెప్పు, కట్ చేయి. శరీర కోరికలు వస్తాయి, కట్ చేయి. అక్కడికి మనసు మార్చుకో, అక్కడ ఉండకు, పారిపో. మూడవది, శరీరమును విసర్జించటం, శరీరాశలను విసర్జించటం. నాలుగవది, శరీరమును అంటే క్రమశిక్షణ, డిసిప్లిన్. ఇది ఒక రోజులో జరిగేది కాదు, డిసిప్లిన్. అందుకోసం మనం ఉదయకాలం లేవటం, లేకపోతే మితంగా పడుకోవటం, మరి ఎక్కువసేపు నిద్రపోవడం కూడా సోమర్తనమే. భోజనం విషయంలో కానీ డిసిప్లిన్ విషయంలో శరీరాన్ని ఏం చేయాలా? నలగొట్టుకోవాలా. చివరిది, మితముగా ఉండటం. అది శరీరం నలగొట్టుకోవడం కిందగా వస్తుంది. శరీరము గురించి అతిశయించకూడదు. మన అతిశయము శరీరమును బట్టి కాదు, మన బట్టలను బట్టో మన స్థితిగతులను బట్టి కాదు. అతిశయించువాడు అంటే శరీరాన్ని పూర్తిగా పక్కన పెట్టాలి. యేసు ప్రభు చెప్పాడు, చివరిగా ఆ మాట చెప్పి ముగిస్తాను. నన్ను ఎవడైనా వెంబడింపగోరిన ఎడల, ఫస్ట్ కండిషన్, తన్ను తాను ఉపేక్షించుకొని. ఉపేక్షించటం అంటే డినై అంటే ఏంటి? పట్టించుకోకపోవటం. ఇప్పుడు మనం ఎవరికో ప్రజలాడి చెప్పాం, వాళ్ళు అసలు రెస్పాండ్ కారు అంటే ఏం చేస్తున్నారు? మనల్ని ఉపేక్షిస్తున్నారు, పట్టించుకోవట్లా, అసలు ఉండడానికి కూడా గుర్తించట్లా. నువ్వు ప్రజలాడి చెప్తున్నావు, వాళ్ళు వెళ్ళిపోతున్నారు, చూసి కూడా ఇట్లా వెళ్ళిపోతున్నారు, ఉపేక్షిస్తున్నారు. ఎంత బాధపడిపోతాం కదా, నన్ను ఎంతగానో మేము ప్రజలాడి చెప్తే కనీసం పట్టించుకోవట్లేదు. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, మనల్ని మనం ఎవరైనా అంటే అన్నారులే, మనల్ని కాకపోతే ఎవరు అంటారు? మనల్ని మనం ఇది క్రైస్తవ జీవితం పిల్లారా. క్రైస్తవ జీవితం అంటే ఏదో మనం పెద్ద యాక్టివిటీస్ కాదు. ముందు అసలు మన శరీరాన్ని మనం నలగొట్టుకోవడం. అలా మన శరీరం నలగొట్టుకొని ఆత్మలో మనం ముందుకు ఎదగటానికి ప్రభువు మనకు సహాయపడుగా. రండి ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ సమయంలో హెబ్రీ పత్రిక 12వ అధ్యాయంలో మా ముందుంచబడిన పందెమును బట్టి వందనాలు, స్తోత్రాలు.
క్రైస్తవ జీవితం ఇదొక పందెము లాంటిది, ఇది పోరాటం. క్రైస్తవ జీవితం ఆటపాటల జీవితం కాదు. క్రైస్తవ జీవితం ఏదో సరదాగా గడిచిపోయేటువంటి జీవితం కాదు. ఒకవైపేమో యేసు ప్రభు మొత్తం ముగించాడు, రెండో వైపేమో మేము అనుదినము ప్రయాసపడాలి, శ్రమ పొందాలి, యేసు ప్రభు వారి సారూప్యంలోకి మారాలి. ఈ పోరాటంలో మేము విజయం సాధించాలి అంటే, ముందుకు కొనసాగాలంటే మా శత్రువు గురించి మేము తెలుసుకోవాలి. మొట్టమొదటి శత్రువు మరణము అని మేము శరీరం అని చూస్తూ వచ్చాం. ప్రభా, ఈ శరీరము మాలో ఎవ్వరికి మినహాయింపు లేదు. మాలో ప్రతి ఒక్కరము శరీరానికి బాధితులమే. మా శరీరము ఇది సుఖమును కోరుకుంటుంది, మా శరీరము మెప్పును కోరుకుంటుంది, మా శరీరము హెచ్చింపును కోరుకుంటుంది, మా శరీరము పొగడ్తలను కోరుకుంటుంది, మా శరీరము దాని ఆశలు తీర్చుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటుంది. కనుక ఈ శరీరం విషయంలో మేము జాగ్రత్త పడి, శరీరమును అనుసరించక, శరీరమును సిలువ వేస్తూ, శరీరమును నలగొట్టుకొనుచు, శరీరమును ఆస్పదము చేసుకొనక, శరీరాశను విసర్జించి మేము ముందు కొనసాగుటకు కృప చూపించండి. అన్ని విషయంలో మితముగా ఉండడానికి, మోడరేట్, మా భోజనం విషయంలో, పానం విషయంలో, మా మాటల విషయంలో, మా ఆలోచనల విషయంలో, మా ఇంటెలిజెన్స్ విషయంలో, ప్రతి చోట మేము కంట్రోల్ పెట్టుకోవడానికి మోడరేట్గా ఉండడానికి సహాయం చేయండి. ఈ క్రైస్తవ పోరాటంలో మీరు మాకు తోడుగా ఉన్నారు. మేము ఒక్కలం పోరాటం లేదు, మీరు మాకు తోడుగా ఉన్నారు, మీరు కార్యం చేస్తున్నారు. మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ శరీర విషయంలో మేము మోసపోకుండా మేము దీన్ని జయించడానికి కృప చూపించమని, విన్న వాక్యాన్ని నీరు కట్టి ఫలింప చేయమని యేసు ప్రభు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. అలాగే మనము